విద్యార్థులందరికీ నమస్కారం. విద్యార్థులు ఎక్కువగా నన్ను అడిగేటువంటి ప్రశ్న 1 ఇయర్‌లో సర్టిఫికేట్ వచ్చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్ సింగిల్ సిట్టింగ్ లేదా 1 ఇయర్ డిగ్రీ సర్టిఫికేట్ లాటరల్ ఎంట్రీ అని అడుగుతూ ఉంటారు. అయితే 2020 కన్నా ముందు కొన్ని యూనివర్సిటీస్ వారు మీరు గతంలో చదివినటువంటి డిగ్రీ సర్టిఫికేట్‌ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆగిపోయిన సబ్జెక్టులకి ఎగ్జామ్ పెట్టి డిగ్రీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన మాట వాస్తవం. అయితే 2021 నుండి ఎడ్యుకేషన్లో ముఖ్యంగా యూజీసీ వారు గైడ్లైన్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. అది మొదట డిగ్రీతో ప్రారంభమై ఈరోజు 10th క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఆ నిబంధనలతోటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక 10th క్లాస్ రీసెంట్గా పాస్ అయినటువంటి ఒక విద్యార్థి యొక్క 10th క్లాస్. గతంలో 10th క్లాస్ సర్టిఫికేట్కి ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే బేస్ అయి ఉండేది. కానీ ఇప్పుడు 10th క్లాస్లో పాస్ అయినటువంటి విద్యార్థికి హోలోగ్రామ్ వస్తుంది, పర్మనెంట్ ఎడ్యుకేషనల్ నెంబర్ వస్తుంది. మళ్ళా విద్యార్థి ఫోటోకి కింద అపార్ నెంబర్, వాడికి 10th క్లాస్లో ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి అనేది ఇక్కడ క్రెడిట్స్ రికార్డ్ అయి ఉంటుంది. అంటే విద్యార్థి మార్క్స్ మేము ఎక్కడా కూడా ట్యాంపర్ అవ్వడానికి అవకాశం లేకుండా మరియు మిస్ అయితే ఈజీగా గెటిన్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం వారు నిర్ణయాలు తీసుకుని ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. యూజీసీ వారి నిబంధనల ప్రకారం ఇప్పుడు డిగ్రీ 3 రకాలుగా మాత్రమే పొందవచ్చు, వేరే ఆప్షన్ లేదు. మొదటిది రెగ్యులర్ డిగ్రీ, కాలేజీకి వెళ్ళి చదువుకునేది. రెండవది ఓడిఎల్ లేదా ఆఫ్లైన్ డిగ్రీ, ఇంటికి పుస్తకాలు పోస్టులో వస్తాయి. మీకు యూనివర్సిటీ వారు నిర్ణయించినటువంటి ఎగ్జామ్ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ పొందడం, ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఆన్లైన్ డిగ్రీ. ఈ ఆన్లైన్ డిగ్రీలో మీకు సెల్ ఫోన్లోనే మొత్తం మెటీరియల్ అంతా కూడా మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్లోకి మెటీరియల్ అంతా ఆన్లైన్ పీడిఎఫ్లో మెటీరియల్ వస్తుంది. మరియు వారు కొన్ని క్లాసులు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తారు. ఆ క్లాసెస్ మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. వేరెవర్ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఎక్కడ ఉన్న విద్యార్థి అయినా కానీ జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఎగ్జామ్స్ విధానంలో కూడా 30 మార్క్స్ ఫర్ అసైన్మెంట్స్ ఉంటాయి. 30 మార్క్స్ కూడా మీరు మల్టిపుల్ ఆన్సర్స్, ప్రతి క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఉంటాయి. 4ట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటూ 30 బిట్స్ కనుక ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అసైన్మెంట్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్లో కూడా 70 మార్క్స్ వస్తాయి, 70 బిట్స్ వస్తాయి. ప్రతి బిట్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఆన్సర్ అవుతుంది. అది కంప్లీట్ అయ్యి సబ్మిట్ చేస్తే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 3 విధానాల్లో రెగ్యులర్గా చదివినా, ఓడిఎల్ పద్ధతిలో చదివినా, ఆన్లైన్లో డిగ్రీ చదివినా మాత్రమే అది పూర్తిగా యూజీసీ వారి నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసినట్లు. ఎవరైతే యూజీసీ నిబంధన ప్రకారం డిగ్రీ పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఈ విధమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్కి ఏ విధంగా అయితే సర్టిఫికేట్ వస్తుందో వారికి కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు రిజిస్టర్ అయ్యి మీకు ఒక అపార్ నెంబర్ 12 డిజిట్స్ తోటి ఒక అపార్ నెంబర్లో మీ డేటా అంతా రిజిస్టర్ అయ్యి యూజీసీ నిబంధన ప్రకారం డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. ఇక ఈ విద్యా సంవత్సరం అక్టోబర్ మొదటి వారంతో పూర్తవుతుంది. ఇంకా ఎవరైనా డిగ్రీ సర్టిఫికేట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్ డిగ్రీ కానీ, ఓడిఎల్ ఆఫ్లైన్ డిగ్రీ కానీ గీతాంజలి డిగ్రీ కాలేజ్ భీమడోలో మీకు పూర్తిగా సర్వీసెస్ ఇస్తాము. ఆన్లైన్ అంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సెల్ ఫోన్లోనే మీరు ఎగ్జామినేషన్ విధానం అంతా ఉంటుంది. ఇది కూడా పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లోనే జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా మేము ఇస్తాము. ముఖ్యంగా సైన్స్ కోర్సులు చదివేవారు ఆఫ్లైన్ డిగ్రీకి రావాలి. ఎందుకంటే ప్రాక్టికల్స్ లాంటివన్నీ కూడా కాలేజీలో నిర్వహిస్తాం కాబట్టి. అలాగే ఆర్ట్స్ కోర్సులు BA BCom చదివే విద్యార్థులు ఎవరైనా కానీ ఇమీడియట్గా ఆన్లైన్ డిగ్రీ జాయిన్ అవ్వండి. ఈ ఆన్లైన్లో మొత్తం సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇది పూర్తిగా గవర్నమెంట్ యూజీసీ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ కంట్రోల్లో జరుగుతుంది. మన రాష్ట్రంలో ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ 3-4 యూనివర్సిటీలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఫీజులతోటి పర్ సెమిస్టర్ మ్యాక్సిమం 5,000, పర్ ఇయర్ మ్యాక్సిమం 10,000 ఇంక్లూడింగ్ మై సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలిపి చక్కగా డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వేరే ఏ ఆలోచన లేకుండా ఇమీడియట్గా అక్టోబర్ మొదటి వారంలో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్, నా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంది. మీరు కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాము. అక్టోబర్ మొదటి వారం లోపే మీరు జాయిన్ అవ్వాలి.